హాయ్ అండి, నమస్తే. నేను మీ రజిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ఎక్స్ప్లోరర్. మనకున్న బిజీ లైఫ్లో బిర్యానీ తినాలి అనుకుంటే టైం టేకింగ్ ప్రాసెస్ అని అనుకుంటాం. అలా అని చెప్పి బయటికి వెళ్ళి ఆర్డర్ ఇవ్వకుండా మన ఇంట్లోనే 30 మినిట్స్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ప్రెషర్ కుక్కర్లో బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఒక 700 గ్రామ్స్ చికెన్ని తీసుకొని వీటిని శుభ్రంగా ఉప్పు నిమ్మరసంతో కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్ కని హాఫ్ స్పూన్ సాల్ట్, పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్స్ పెరుగు, కొద్దిగా నెయ్యి, అరబద్ద నిమ్మకాయ రసాన్ని పిండుకొని వీటన్నిటిని ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఒకవేళ టైం లేకపోతే వెంటనే కూడా చేసుకోవచ్చు. నాకు టైం ఉంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. కొంచెం హీట్ అయ్యాక జీడిపప్పును వేసుకోవాలి. వీటిని కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోనే 2 యాలుక్కాయలు, ఒక స్టార్ ఫ్లవర్, కొంచెం దాల్చిన చెక్క, ఒక నల్ల యాలుక్కాయి, 3 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఒక నిమిషం వేగనించి సన్నగా తరిగినటువంటి ఒక ఉల్లిపాయి, 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని బాగా కలుపుకుంటూ వేయించాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందాక మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ని వేసుకోవాలి. మీరు నీళ్ళు అనేది వేయనవసరం లేదు. చికెన్లో ఉండే నీరుతో బాగా ఉడుకుతుంది. కుక్కర్ మూత అనేది పెట్టనవసరం లేదు. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలి. మీకు మొత్తం ఉడకడానికి ఒక 15 మినిట్స్ పడుతుంది. మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. గుర్తుపెట్టుకోండి. నీళ్ళు అనేది దగ్గర పడే వరకు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 75% ఉడికిన తర్వాత ఇప్పుడు అరగంట సేపు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్‌ని వేసుకోవాలి. ఒక గ్లాస్ బాస్మతి రైస్ బిర్యానీకి 1.5 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి రైస్ మొత్తాన్ని కలుపుకోవాలి. మరీ ఎక్కువ కలిపేయమాకండి. రైస్ అనేది ఇరిగిపోతాయి. లైట్‌గా కలుపుకొని కొద్దిగా నిమ్మకాయ పిండుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు ఈ బిర్యానీ రైస్ అనేది పొడి పొడిగా తినేటప్పుడు చాలా బావుంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇక్కడ స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఈలోపు మనం రైతా ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కొంచెం కర్డ్ ఏసుకొని, ఒక పావు స్పూన్ ఉప్పు,
అలాగే సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు, కొంచెం క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని మిక్స్ చేసుకోవడమే. మీకు కావాలి అంటే కీరా గూడా చిన్న 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 ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవచ్చు. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపుకొని వెంటనే తీయకూడదు. ఒక 10 నిమిషాల తర్వాత ప్రెషర్ మొత్తం పోనిచ్చి మూత తీసుకోవాలి. ఇందాక వేయించుకున్న జీడిపప్పుని మన బిర్యానీ పైన ఇలా గార్నిష్ చేసుకోవడమే. అంతే, వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ. అలా వేడి వేడి బిర్యానీలో కొంచెం రైతా కలుపుకొని తింటే చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా నచ్చుతుంది.